మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్, జపాన్ దేశాలు సరికొత్త అధ్యయనాన్ని లిఖించాయి. జూలై 2న జరిగిన ఈ చారిత్రాత్మక ఒప్పందంలో సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, స్కిల్లింగ్ వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఇది భారత టెక్ రంగాన్ని సమూలంగా మార్చేయనుంది. ఆర్థిక భద్రత రోడ్ మ్యాప్ను రూపొందించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో టెక్ పరిశోధనలు, నియామకాల్లో భారీ మార్పులు రానున్నాయి. అంతేకాకుండా కీలక విడిభాగాల సరఫరా గొలుసును ఈ ఒప్పందం మరింత బలోపేతం చేయనుంది. ప్రస్తుతం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు సంక్లిష్టమైన ఏఐ ప్రాజెక్టుల కోసం నిపుణుల వేటలో ఉన్నాయి. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్, ఆపరేషన్స్, ఏఐ గవర్నెన్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటోమొబైల్ రంగాలు ఈ డిజిటల్ మార్పులో ముందున్నాయి. ఈ రంగాల్లోని నిపుణులకు భారీ జీతాలతో పాటు మంచి అవకాశాలు లభించనున్నాయి. కంపెనీలు కూడా వేగంగా, సమర్థవంతంగా రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ రోడ్ మ్యాప్ లో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలను కీలక క్లస్టర్లుగా గుర్తించారు. ఇక్కడ కొత్త డేటా సెంటర్లు, సెమీకండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. జపాన్ సాంకేతిక సహకారంతో అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల స్థానిక ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాల కలయిక ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈ కేంద్రాల కోసం భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. రాబోయే 72 గంటల్లో వర్కింగ్ గ్రూపులు కీలక ఒప్పందాలను ఖరారు చేయనున్నాయి. విద్యార్థులు ఏఐ రంగంలోకి ప్రవేశించేందుకు కొత్త స్కిల్లింగ్ స్కాలర్షిప్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో భారత్, జపాన్ కంపెనీల మధ్య మరిన్ని జాయింట్ వెంచర్లు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త శిక్షణ మాడ్యూల్స్ ద్వారా విద్యకు, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గనుంది. భారత్, జపాన్ భాగస్వామ్యం దేశీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మలుపు. కేవలం కోడింగ్కే పరిమితం కాకుండా హై వాల్యూ చిప్ తయారీ దిశగా అడుగులు పడుతున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో భారత టెక్ ఆవిష్కరణలను ఈ ఒప్పందమే శాసించనుంది. కెరీర్లో ఎదగాలనుకునేవారు ఈ పరిణామాలను గమనిస్తూ అప్డేటెడ్గా ఉండడం అవసరం. వేగంగా మారే టెక్నాలజీకి అనుగుణంగా మారే వారికే ఉత్తమ అవకాశాలు లభిస్తాయి.